వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ చామంతితో ఎలా అయినా నిజం చెప్పించాలి అని చెప్పి చామంతి వెనకాలే తిరుగుతూ ఉంటాడు. చామంతి మాత్రం ఇంకా అలా బట్టలు ఆరేస్తూ ఆ అత్త వస్తున్నాను అని వెళ్ళేలోపు ఇంకా వెంటనే ప్రేమ్ అయితే చామ్ని దగ్గరికి తీసుకుంటారు. దగ్గరికి తీసుకొని చామ్, నువ్వు నువ్వు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు, అది నీకు కూడా తెలుసు. ఎందుకు చామ్, ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నావు? ఏం అడ్డొస్తుందని ఇలా నువ్వు నాపై ఉన్న ప్రేమని ఒప్పుకోవటం లేదు? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమా లేదా అని ప్రేమ్ చాలా డైరెక్ట్గా అడుగుతారు. ఇంక వెంటనే అలా చామంతి అయితే ప్రేమ్ వైపు చూస్తూ ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఇంకా ప్రేమ్ చామంతి వైపు చూస్తూ, చామ్, నువ్వు ఇలా చూస్తూ నువ్వు ఇలా నాతో ఉంటే నేను నిన్ను ఎంత ఎంత దూరమైనా తీసుకువెళ్తాను చామ్. నీకోసం నేను నా ప్రాణాలనైనా ఇస్తాను అనేలోపు ఇంక వెంటనే చామంతికైతే గుర్తొచ్చేస్తుంది. గుర్తొచ్చి వెంటనే అలా ఇంకా హక్ చేసుకున్నవాడల్లా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అలా ఇంకా ప్రేమ అయితే షాక్లో ఉండిపోతాడు. చామ్, చామ్, ఎందుకు చామ్, ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు నేనేం చేశాను చామ్ అని చెప్పి పాపం ప్రేమ్ అలా చామంతి వైపు చూస్తూ ఉండిపోతారు. ఇంకా అలా చంద్రిక ఇదంతా దూరం నుండి గమనిస్తుంది. గమనించి, లేదు, వీళ్ళిద్దరి ప్రేమని ఎలా అయినా ఖచ్చితంగా కలపాలి. కానీ ప్రేమ్ చామంతి ఇద్దరూ చామంతి విషయంలో చామంతి మనసులో ఉన్న భయాలని ఎలా పోగొట్టాలి అని చెప్పి పాపం అలా ఆలోచనలో అయితే పడుతుందన్నమాట. వెంటనే చంద్రిక ఇంక ప్రేమ్ కూడా, చామ్, నువ్వేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీ మనసులో ఉన్న ప్రేమని నేను బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇంక ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా రమాదేవి చామంతి ప్రేమ్ ఇద్దరు ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికే ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏయ్, ఎందుకు ఎందుకు తీసుకొచ్చావురా తన్ని ఇంటికి? అయినా తన గురించి నీకు తెలుసు కదా, నాకు ఇలాంటివి నచ్చవని కూడా నాకు తెలుసు కదా, మర్యాదగా తన ఇంట్లో నుండి పంపించేరా అని అనేసరికి ఇంకా వెంటనే అలా ప్రేమ అయితే షాక్లో ఉండిపోతాడు. అమ్మా, ప్లీజ్, ఎందుకమ్మా, ఎందుకు తన్ని పంపించేయమని చెప్తున్నావు? తను చాలా మంచిదమ్మా అంటుంటారే. షటప్, జస్ట్ షటప్. అయినా నువ్వు చేస్తుంది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసారా? తెలుసా? చూడు, నా మాట విను, నువ్వే లోపలికి రా అనేసరికి అమ్మ ప్లీజ్ అమ్మ అని చెప్పి ఇంకా అలా బ్రతిమలాడైతే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఇంకా పాపం చామంతి ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా రోజా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. రోజా జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా యువరాణి సుందరమూర్తి మనవరాలు కావేరి అని తెలిసింది, కానీ వాళ్ళు ఊరు వదిలి పారిపోయారు. హేయ్, ఎక్కడికి పారిపోయినా నా చేతిలో మాత్రం మీరు తప్పించుకోరు, ఇదే ఇదే నిజం అని చెప్పి రోజా ఏమో ఇంకా అలా మనసులో మనస్ఫూర్తిగా ఎలా అయినా అసలైన యువరాన్ని చంపేయాలి, తను ఎంత దూరం పారిపోయినా ఖచ్చితంగా చంపాలి అని చెప్పి రోజా డిసైడ్ అవుతుంది. ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా చామంతి అలా హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఇంట్లో పనులన్నీ చేయాలనుకుంటే ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి, చామ్, ఏంటి చామ్ నువ్వు ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అని అడుగుతారు. అదేంటి బాబు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని అంటుంది చామంతి. అది కాదు చామ్, నేను చెప్తుంది ఏంటో నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి చామ్ అని అంటారు. బాబు, రెస్ట్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఇంత హ్యాపీగా నేను మళ్ళీ ఇంటికి వస్తానని అనుకోలేదు. ఎంతైనా ఇది నా అత్ అని చెప్పి ఆపేస్తుంది చామంతి. ఒక్కసారిగా అలా ఇంకా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. చామ్, ఏదో అంటున్నావు ఏంటి? అత్త అని అంటాడు. మీకెప్పుడు అలాంటివే వినపడతాయి బాబు? అవును, అత్త అనే అన్నాను, నేను నా అత్త గురించి అన్నాను అని చెప్పి ఇంక చామంతి అంటుంది. ఇంక వెంటనే ప్రేమ్ అయితే అలా చూస్తూ ఉంటాడనమాట చామంతి వైపు. నువ్వెంతైనా చెప్పు చామ్, నువ్వు మాత్రం ఖచ్చితంగా నా గురించి నిజం తెలుసుకోవాల్సిందే అనేలోపు అప్పుడే కరెక్ట్గా ఒక సౌండ్ అయితే వస్తుంది.
ఇంకా సౌండ్ ఏంటి ఫోన్ కాల్ అయితే వస్తుంది. సో ఇంకా ఫోన్ కాల్ చూస్తారు. ఫోన్ కాల్ చూసేసరికి అక్కడ కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేస్తారు. హలో ప్రేమ్, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రేమ్. అది ఏంటి అంటే ఇంకొక వారం రోజుల్లో లా స్టూడెంట్స్కి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. చామంతి అన్ని సెమిస్టర్స్లో టాపర్గా నిలిచింది కాబట్టి తను ఇంకా ఇంకా మంచి పేరు తీసుకొచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ తను ఇంకా బాగా అవ్వాలి, బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసరికి ఇంకా అలా వెంటనే ఉండిపోతానమాట ప్రేమ్. సార్, మీరేమీ కంగారు పడకండి, శ్యామ్ని ఎలా అయినా నేను చదివిస్తానని చెప్పి ఇంక ప్రేమ్ చామంతి దగ్గరికి వెళ్తారు. చామంతి వైపు చూస్తూ, శ్యామ్, నువ్వు హ్యాపీగా చదువుకోవాలి, ఇక ఈ పనులన్నీ పక్కన పెట్టేసే అని అంటారు. అదేంటి బాబు, ఇప్పుడు నేను అనేలోపు ఇంక నువ్వేమీ మాట్లాడద్దు శ్యామ్, నువ్వు కేవలం చదువుకోవాలి అంతే, అంతకు మించి ఏమీ అక్కర్లేదు అని చెప్పి ఇంకా అలా బుక్స్ ఇచ్చి చామంతిని చదువుకోమంటారు. బాబు, మీలాంటి వారు నాకు భర్తగా దొరకడం నిజంగా నా నా అదృష్టం అని పాపం చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా అలా ఇదంతా రోజా చూసి, ఏంటి ఇది చదువుకుంటుందా, చదువుకుంటే మాత్రం అని అలా వెళ్ళేసరికి అక్కడికి నిషా వస్తుంది. ఇంకా నిషా అలా చూస్తూ ఉంటుందన్నమాట చామంతి వైపు. అంటే ఇప్పుడు ఇది సెమిస్టర్ ఎగ్జామ్స్ పాస్ అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది, నేను మాత్రం ఎప్పుడు టెన్షన్తో చావాలి అంతే కదా. నో వే, అలా జరిగేదే లేదు. ఖచ్చితంగా నేను దీనికి అడ్డుపడతాను, అడ్డుపడి అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి ఇంకా అలా వెంటనే గుణాకి కాల్ చేస్తుంది. గుణాకి కాల్ చేసి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. తనైతే, ఏంటి కాల్ చేసి ఏం మాట్లాడవని అంటారు. మాట్లాడేలా నువ్వు నాకేం హెల్ప్ చేసావురా, ఏం హెల్ప్ చేసావు చూడు, త్వరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఆ చామంతి గనక బాగా రాసింది అంటే ఇంక మనం దేనికి పనికిరానట్లెక్కే. కాబట్టి నువ్వే తన్ని ఎలా అయినా ఎగ్జామ్స్ రాయకుండా చేయాలి, సరేనా అని అంటారు. అంతే కదా, నేను చూసుకుంటాను, ఇదిగో ఇలా చెప్పే ప్రతి ప్లాన్ ఫ్లాప్ అవుతుంది, కాబట్టి ఈసారైనా కరెక్ట్గా ఉండు, అర్థమైందా అని చెప్పి ఇంక చెప్తుంది నిషా. ఇంకా గుణ, చామంతి, మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి నువ్వు మాత్రం చక్కగా ఎగ్జామ్స్ రాస్తావా, పాస్ అయిపోయి హ్యాపీగా లాయర్ అయిపోయి మీ నాన్నని కాపాడుకుంటావా? అలా నేను చెయ్యనివ్వను కదా చామంతి. ఈ ఎగ్జామ్స్ గ్యాప్లోనే నీ మెడలో తాళి కట్టేసి నిన్ను భార్యగా చేసుకుంటా చామంతి అని ఇంకా గుణ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇటువైపు ఏమో చామంతి ఏమో ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా అన్నీ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ బాగా రాయాలని డిసైడ్ అవుతుంది. రోజు ప్రేమ్ అండ్ చామంతినే ప్రేమ్ని ఇంక తీసుకువెళ్ళి అలా ఇంకా ఇద్దరు కలిసి ఎగ్జామ్స్ అయితే రాసుకొని వస్తారు. ప్రేమ్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు చామ్ వైపు. చామ్, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చామ్. నువ్వెప్పుడు నాకు తోడుగా ఇలానే ఉండాలి అని ప్రేమ్ పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు చామంతి వైపు. ఇంకా అలా గుణ అడ్డుపడి చామంతి మెడలో తాళి కట్టాలి అని అనుకునేసరికి ప్రేమ్ చాలా గట్టిగా అడ్డుపడి ఇంకా గుణాన్ని బాగా కొడతాడు. కొట్టి కొట్టి, రేయ్, ఇంకొకసారి నా చామ్ జోలికి వచ్చావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో అని చాలా అంటే చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారనమాట గుణ. నన్నే వీళ్ళు కొడతారా, నన్ను ఎన్నోసార్లు ఇలాగే చేశారు, నో, ఇలా జరగకూడదు అని ఇంకా అలా వెంటనే ఆలోచనలో అయితే పడతాడు గుణ. వీళ్ళని ఎలా అయినా ఇద్దరిని కలిపే వేసేయాలి, అలా వెయ్యాలి అంటే ఏదో ఒకటి చేయాలి. ఈసారి ప్లాన్ అనేది నార్మల్గా కాదు, చాలా అంటే చాలా పక్కాగా వేయాలి అని చాలా గట్టిగా గుర్తు పెట్టుకుంటాడనమాట. అలా గుణ
ఇటువైపు చామంతి ప్రేమిద్దరు హ్యాపీగా ఉంటుంటే రోజా మాత్రం యువరాణి